ఇప్పుడు కోదండరామ్కి ఎమ్మెల్సీ ఎట్లిస్తారు అన్నది కేటీఆర్ అండ్ హరీష్ రావు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు లేదండి. గవర్నర్ తమిళిసై గతంలో కౌశిక్ రెడ్డి పాలిటీషియన్స్ అంటే శ్రవణు సత్యనారాయణది తిరస్కరించారు కదా పాలిటీషియన్స్ అని. మరి ఆయన కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా. సియాసత్ అనే విషయంలో కాంట్రవర్సీ లేదు. ఈయన ఒక పార్టీ పెట్టినా ఎందుకు పెట్టాడు? ఆయన ఎవరు అసలు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ కు పోవాలి కదా. అంతే కదా. తమిళిసై కూడా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఈ పొలిటికల్ పార్టీ పెట్టకముందు ఆయన ఎవరు? ఆయన ఒక ఉద్యమ నేత. అవును, తెలంగాణ ఉద్యమాన్ని ఒక రథసారథి. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు చెప్పేది వినట్లేదు, నువ్వు నేను మాట్లాడితే నువ్వు వినట్లేదు, నాకు నువ్వు అపాయింట్మెంట్ చేయట్లేదు. దీనికోసం పొలిటికల్ పార్టీ పెట్టాడు ఆయన. సీరియస్గా పెట్టిన పొలిటికల్ పార్టీ కూడా కాదు అది. సో ప్రజలను చైతన్యపరచడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద అప్పుడప్పుడు ముళ్ళుగారితో గుచ్చడానికి ఆయనకున్నటువంటి ఆ పార్టీని వాడాడు తప్ప ఆయన ఎంపీని గెలిపించింది లేదు, ఎమ్మెల్యే గెలిపించింది లేదు, ఎమ్మెల్సీని తెచ్చుకుంది లేదు. ఆయన ఎప్పుడు బార్గెయిన్ చేసింది లేదు. ఎప్పుడైనా నిన్నామా ఓ ఎంపీ నాకు ఎమ్మెల్సీ? ఆయన కేసీఆర్ అన్నాడు. ఈయన తనకు తాను ఎక్కువ ఊహించుకుంటాడు. నేను రాజ్యసభ ఆఫర్ చేస్తే నో అన్నాడు. ఈ బండి కింద పోయే కుక్క ఈ బరువు అంతా నేనే మోస్తా అనుకుంటుందని అంత అవహేళనగా మాట్లాడాడు. అండ్ 2 years అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక ఉద్యమ నేతను అవమానపరిచాడు. ఈరోజు కనీసం కాంగ్రెస్ మేము గౌరవించుకున్నాం కదా. నువ్వు అది కూడా చాదాగా నువ్వు మధ్యలో ఉద్యమం మధ్యలో వచ్చి అసలు తెలంగాణ దట్టు కేటీఆర్ మాట్లాడడం. నీ కేటీఆర్ అంటున్నా ఉద్యమం మధ్యలో వచ్చినావు. నువ్వు రెడీమేడ్ ఉద్యమంలో వచ్చి రెడీమేడ్ కుర్చీలో కూర్చున్నావు. నువ్వు గతంలో ఉద్యమం నీకు నేపథ్యం లేదు. మీ నాన్న ఇచ్చిన కుర్చీలో కూర్చున్నా బాపత్రం. ఇంకొకటి ఆ ఉన్న రోజుల్లో కూడా ఢిల్లీ నుంచి గాదే ఇన్నారెడ్డి చెప్పుకుంటాడు మీకు. ఏమనంటే అసలు ఈ తెలంగాణ ఉద్యమం దండగా మా నాన్నకి ఇది ఎవరు చెడు మాటలు చెప్తున్నా నాకు తెలియదు అన్నటువంటి కామెంట్. అది ఆయన విజయరామారావు గారు డాక్టర్ అయ్యా నీ ఉద్యమం వద్దు, నువ్వు వద్దు, చచ్చిపోతాడు. కవిత కూడా మా నాన్న చావడతారైంది, ఇది ఎక్కడ తెలంగాణ ఉద్యమం బంద్ చేయించండి నిరాహార దీక్ష అంటే ఈయన గ్యారంటీ ఇచ్చిండట. నాది గ్యారంటీ అని చనిపోవడం. ఎందుకంటే ఆయన దీక్ష దొంగ దీక్ష అని ఆయన తెలుసు కాబట్టి. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అర్హత లేదంటున్నా. కాసకూస హరీష్ రావుకు ఉంది అర్హత. డే 1 నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళని ఇంకా డిగ్రేడ్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటాడు. ఎట్లయితే మీరు చెప్పండి. అంటే ఈ లైన్ అంటే నమ్మే చెప్పట్లేదు. కోదండరామ్ని అడ్డుకోవడం వల్ల అల్టిమేట్ గా నీకు తెలంగాణ అడ్డుకోవడానికి ఇప్పుడు ఆమె మైనస్ అవుతుంది కదా. వాళ్ళకి మైనస్ అండి. ఇప్పుడు ఎవరు కోదండరామని అడిగితే జస్ట్ ఒక ఎలక్షన్ కంటే ముందుకు పోతే ఆయన మొత్తం తెలంగాణ సకల జిల్లా పోరాటాన్ని నిర్వహించాడండి. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. మేము కూడా టఫ్ నిర్వహించాం. మేము వీఆర్ నాట్ పార్టీ. ఆయనేమో జేఏసీ నడిపాడు, మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నడిపాము. మనకు తెలిసి మిలిటెంట్ పోరాటం చేసి ఆయన కూడా అదే జేఏసీలో నుంచి పనిచేసి అందులో ఉండే కదా పార్ట్ అండ్ పార్సల్. నువ్వు మరి ఆయన ఎప్పుడు నీకెందుకు లీడర్ అయ్యిండు, ఇప్పుడు ఎందుకు కాకుండా పోయిండు అనేది క్వశ్చన్ వస్తుంది కదా. సో నేను ఇదే చెప్తున్నా, ఇవన్నీ పనికిరాని మాటలు. ఇంకా మీరే అన్నట్టు వాళ్ళకు ఇంకా కాస్త నష్టం కలిగించేటువంటి మాటలు. రేపు ఈ నష్టం అనేది ఇంకాస్త ఫేస్ చేస్తారు వాళ్ళు. రేపు బుద్ధి లేకుండా అంటే మాట్లాడకూడదు కానీ ఈ మాటలు మారుతున్నారు బుద్ధి లేని మాటలు. దీనివల్ల ఎవరైతే పొరపాటున వాళ్ళకి ఓటేసినరో వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించి కాంగ్రెస్కి వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది జరుగుద్ది. మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా పీపుల్ విల్ చూస్ ద ఫైట్ ఈజ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. అసలు బీఆర్ఎస్ జీరో. ఒక్క కేసీఆర్ ఏమైనా పొరపాటున గెలిచినా తెలియదు. అది కూడా పొరపాటున మెదక్లో పోటీ చేస్తేనే ఆయన చేస్తే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా. సెకండ్ సీట్ ఎవరు గెలిచినా మీరు చెప్పండి. ఆ పార్టీలో ఆ పరిస్థితి, ఆ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ. అండ్ ఇంకోటి ఆ 39 మందిలో నిన్న మన మా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇట్లా చిటి కేసు చాలు 15 మంది వచ్చేస్తారని. ఆ పరిస్థితి ఆయన క్రియేట్ చేశాడు. గతంలో యాంటీ డిఫెక్షన్కు తూట్లు పొడిచి అన్ని పార్టీలు డిమాలిజ్ చేసి అది చేసినా ఇదేం తప్పు కాదని చెప్పినవాడు నువ్వే. కాబట్టి నీవు నేర్పిన విద్య నిరాక్ష అని ఒకవేళ రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకుంటే అందులో 5 కూడా మిగలరు. మొత్తానికి మొత్తం జంప్ అయిపోతాయి. సో ఎంపీ సీట్స్ ఎట్లా షేర్ అయ్యే అవకాశం ఉందంటారు బీజేపీ కాంగ్రెస్కి? నేను ఈక్వేషన్ చాలా డిఫరెంట్ గా మాట అనకూడదు. బట్ నేనైతే ఒక 10 సీట్స్ మాకు వస్తాయి అనుకుంటున్నాను. 10 వస్తాయి అనుకుంటున్నాను కూడా. వాళ్ళకు ఒక 5 వస్తాయి, 5 or 6 వస్తాయి. 16 అయితే ఒకటి ఏమైనా ఎట్లా మీరు ఆపలేరు. ఆ కేసీఆర్ ఉంటే వాళ్ళకి అది వస్తుంది, లేకుంటే అది కూడా పోదు. అట్లా 10-6 అంటున్నాను. సో బీజేపీ ఏంటి ఇప్పుడు ఈ రామ్ మందిర్ అంశం ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? ఎంటైర్ నార్త్ అయితే ఊగిపోతుందండి రామ మందిరం ఇష్యూలో, మనకి అందులో అనుమానం లేదు. సౌత్లో దాని ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే మన తెలంగాణ బ్యాక్గ్రౌండ్ వేరు, మన పోరాట చరిత్ర వేరు, మనకి ఇక్కడ మత సహనం ఎక్కువ. అంటే వీ లివ్ అండ్ వీ లెట్ అదర్స్ లివ్. కానీ ఒక లైన్ అయితే ఉంది, అంటే మళ్ళీ కేంద్రంలో బీజేపీని వస్తుంది అన్న చర్చ అయితే బలంగా ఉన్నది. సో ఆ లైన్లో కొంత కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉన్న ఓటరు అల్టిమేట్ గా గెలిచే వాళ్ళ వైపు బీజేపీ వేసి పుట్టే ఓటర్ ఉండడండి. 4 వాళ్ళు
ఒకటి యాడ్ అయితే ఎక్కువ అని అంటున్నా, 5 కాదు 6 కూడా నేను మాటకు వస్తాను. ఓకే 4 ప్లస్ ఇంకో 2 ఎక్కడైనా వస్తుండొచ్చు, బికాస్ ఆఫ్ రామ మందిర్ వల్ల ఏమైనా రావచ్చు. కానీ అంటే బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోతుంది, ఆ సీట్లు మేము తీసుకుంటాం కదా, కాబట్టి మేము డబుల్ డిజిట్కి వాళ్ళేమో ఆ 4 నుంచి 6కి వస్తారని అంటున్నా. బట్ రామ మందిరం అనేది మన దగ్గర ఇష్యూ కాదంటున్నా నేను. ఓకే వేరే దగ్గర ఇష్యూ నార్త్లో డెఫినెట్లీ మనం కాదనిలేము. కానీ ఇండియా అనేది కూడా ఇన్ని పార్టీలు ఒక్క వేదిక మీద రావడం అనేది ఆశ్చర్యం కదా. కానీ ఎంత నెమ్మదిగా నితీష్ కుమార్ ఆయన మాట అంటున్నాడు, మమతా బెనర్జీ ఇంకోటి అంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంటుంది. ఇది ఎప్పుడు ఉంటాయి పొలిటికల్ పార్టీస్లో. కానీ చివరికి వచ్చేవరకు అలా కూర్చున్నారు. వాళ్ళు ఏకైక ఏమంటే బీజేపీని దించాలి, ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి. సో అది అంతవరకు ప్రజలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. భారత్ జోడో యాత్రలో మనం చూసాం రాహుల్ గాంధీ అనేది ఎంత షార్ప్ అయ్యాడు. అంత షార్ప్ ఇదివరకు మాట్లాడేవాడు కాదు ఆయన. ఇష్యూ ఫోకస్డ్ అయ్యాడు, గ్రాస్ రూట్ సమస్యలు ఎడతవుతున్నాయి, మాట్లాడే దాంట్లో కూడా పర్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ యాత్రలో కూడా ఆయనకు మంచి మైలేజ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున ఒక్కొక్క ప్రాంతంలో, ఎందుకంటే ఇన్ని పార్టీలు కలిసినాయి కదా. సో అల్టిమేట్గా రీజనల్ పార్టీస్ ఎట్లా పెర్ఫామ్ చేస్తే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈవెన్ నితీష్ కానీ మరొకళ్ళు కానీ స్టాలిన్ కానీ లేదు మేము మీకు తక్కువ సీట్లు ఇస్తామని రేపు పొద్దున పక్కకు జరిగి గెలిచిన అల్టిమేట్గా వాళ్ళు కాంగ్రెస్కే వస్తారు తప్ప, అంటే ఈ కూటమికి వైపే వస్తారు తప్ప బీజేపీ వైపు పోలేరు కదా. అందువల్ల నేను అంటున్నా ఇదంతా టెంపరీ డిస్టర్బెన్సే తప్ప అల్టిమేట్గా ఇది ఎడ్జ్ అనేది ఇండియా కూటమికే ఉంటుంది.